హలో గాయ్స్, హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శకుంతల టాక్స్. నేనైతే ఇప్పుడు మీకు ఇన్స్టెంట్గా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఇది మధ్యాహ్నం మిగిలి వేడివేడిగా అన్నం తినాలనుకున్న వాళ్ళు, లేదంటే మార్నింగ్ నైట్ చేసిన రైస్ పొద్దున్నే తినాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చండి. వేడిగా తినాలనుకున్నప్పుడు చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసానండి. చూడండి, స్టవ్ మీద పెట్టి చూడండి. ఇప్పుడు మనం బీన్స్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాం, ఎందుకంటే బీన్స్ తొందరగా వేగవు. మిగతా వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ బాయిల్డ్ అయినా తినచ్చండి, కానీ బీన్స్ తినలేం కదా, అందుకు ఫస్ట్ బీన్స్ వేసాను. చూడండి, ఇలా వేపుకోవాలి కొంచెం. ఇక్కడ బీన్స్ ప్లేస్లో మీరు పచ్చివి గ్రీన్ పీస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే గ్రీన్ పీస్ లేవు కాబట్టి బీన్స్ వేసుకున్నాను. ఇంకా టమోటా, కొత్తిమీర, ఇంకా క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి. చూడండి, అన్ని వెజిటేబుల్స్, ఇంకా మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అవైలబిలిటీ ఉన్న వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను అండి నేను. ఇంకా మష్రూమ్స్, కార్న్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి దీంట్లో. చూడండి, ఇలా వేపుకోవాలి అన్నీ. ఫస్ట్ బీన్స్ వేగాక, కొంచెం ఆఫ్ వేగాక ఇంకా మిగతా రిమైనింగ్ వెజిటేబుల్స్ యాడ్ చేశానండి. చూడండి, కొంచెం అలా వేపుకోవాలి తిప్పుకుంటూ. ఇంకా మీకు కావాలంటే కటింగ్స్ వేరే షేప్లో అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ కొద్దిగా నేను సాల్ట్ వేస్తున్నానండి. కొద్దిగా వేగాక వెజిటేబుల్స్ సాల్ట్ వేస్తే తొందరగా టమోటాలు కానీ అన్నీ మగ్గుతాయి. సో తగినంత కారం వేసుకుంటున్నానండి. నాకైతే మా బాబు గ్రీన్ చిల్లీస్ తినరు. గ్రీన్ చిల్లీస్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీస్ వేసారంటే ఫస్టే గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన వెంటనే ఆవాలు జీలకర్ర తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా ధనియాల పౌడర్, ఇంకా కొద్దిగా జీలకర్ర పొడి అండి. నా దగ్గర అయితే జీలకర్ర పొడి కాస్త ఎండ్ అయిపోయింది, లాస్ట్ ఉండింది, లాస్ట్ పించ్, అదే నేను యాడ్ చేసేసాను. చూడండి, అలా అన్నీ వేపుకోవాలి బాగా. మధ్యాహ్నం ఇది రైస్ మిగిలినదండి. ఇప్పుడు చల్లగా తినలేక వేడివేడిగా తినాలంటే ఇలా చేసుకోవచ్చు. చూడండి, మీరు చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఒకసారి మీరు. ఇన్స్టెంట్గా వేడివేడిగా హెల్తీగా వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఎంత బాగా తినచ్చు హెల్తీగా. చూడండి, నోటికి ఏమి తినాలనిపించినప్పుడు, కొంచెం ఏదన్నా స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి మీరు ఇంట్లో, చల్లగా తినకుండా. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.